Inspire is our success mantra and Sun is the right choice for you. Doctor, what happened? Dr. Keshav, మీతో ఒక ముఖ్య విషయాన్ని మాట్లాడాలి. ఈ పేషెంట్ల కోసం శ్రమించి ప్రజల కోసం సేవ చేసి నేను అలసిపోయాను. చెప్పండి డాక్టర్ కేశవ్, నాకు 3 మాసాలు రెస్ట్ కావాలి. జస్ట్ 3 months. డాక్టర్ కేశవ్, అంతవరకు మీరంతా నా నర్సులను చూసుకోండి, పేషెంట్లు ప్రాణాలు కాపాడండి. అడ్రస్ ఇచ్చిపోతాను, డబ్బు మాత్రం అక్కడ పంపించేయండి. హలో హలో రాజు, నేను శేఖర్ని. అవును సార్, మీ బీరో టైం చేతులు ఎక్కడుంటాయి సార్? నా డ్రాయర్లో 2వ వారంలో. సార్ మీరేనా సార్ డూప్లికేట్ ఇవ్వాలనుకుని టెస్ట్ చేశాను సార్. ఏం చేస్తున్నాడు మనవాడు? సార్ రాత్రి బ్లాక్ బర్డ్స్ వచ్చి వాళ్ళు ఎత్తిపోయారు సార్. పేరు విరగడైపోయింది అనుకున్నాను, కానీ గంటలో గోడ కుట్టిన బంతిలో లటక్కని తిరిగి వచ్చేసి మన ఇంట్లో తిరిగిపోయాడు సార్. ఇక్కడ ఉంటే ప్రమాదం అని ఊటీ బెంగళూరు వెళ్ళిపోయాడు సార్. వాడు తప్పించుకున్నాడు అనమాట. ఈ టైంలో మీరు ఇక్కడికి రావడం ప్రమాదం సార్. వాళ్ళు మిమ్మల్ని ఎత్తిపోతారు. కొన్నాళ్ళు అక్కడ ఉంటాయి మంచిది. నువ్వు రమ్మన్నా నేను వచ్చే పొజిషన్ లేను రాజు. ఇక్కడ మహా చక్కటి కాలక్షేపం జరుగుతుంది. గుమ్మడి పువ్వా సార్? పోనా పద. ఏంటి అలా చూస్తున్నావు? పాము వచ్చి పాలు తాగితే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయట. పాము? పద. పూజారి ఏమని దీవించాడు ఉన్నావా? ఏదో దీవించాడు, నాకు నచ్చలేదు. ఎందుకనో? శీఘ్రమేవే కళ్యాణ ప్రాప్తిరస్తు అని జనరల్ గా దీవించాడు. January 5th కళ్యాణ ప్రాప్తిరస్తు అని స్పెసిఫిక్ గా దీవించలేదు. అబ్బో, అబ్బాయి గారికి బులబాట ఎక్కువైపోయినట్టుంది. అమ్మాయి గారికి మాత్రం లేనట్టు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించలేదని బాధపడుతున్నావా? నాకు తెలుసులే. సారీ. హలో, ఎవరండి మీరు? మరవగలండి, పర్వాలండి. మీరు ఎవరండి? హలో, నేనేం చేయలేదు, వాడే పడ్డాడు. హలో, ఐమ్ సారీ. ప్లీజ్ ఫైట్ చేయొద్దు, వినండి. డోంట్ వరీ, ఎస్పీ వాళ్ళు డిసిషన్ పడుకోండి. హలో, ఇంగ్లీష్ మందులో నమ్మకం లేకపోతే అమృతం గారు మాడుకోండి. ఏమిటి కనిపించిన వాడిని విడిచిపెట్టావు? ఏం చేయమంటావు బాస్? గుళ్ళోంచి వస్తుంటే ఎత్తుకురావడానికి ప్రయత్నించాం, జనం రావటం వల్ల వీడిపడలేదు. అయితే మన కన్నుగప్పి ఈ ఊళ్ళోనే తిరుగుతున్నాడు అన్నమాట. హలో హలో, ఎవరు? ఎక్కడికి రా? ఏమిటి గోవాలోనా? మీరు సరిగ్గా చూసారా? అలాగా ఏదో చిత్రంగా ఉంది. ఏమిటి బాస్? నాగులు ఫోన్ చేశాడు. డాక్టర్ గోవాలో ఉన్నట్ట, లిల్లీ అనే అమ్మాయితో తిరుగుతున్నట్ట. ఇప్పుడే ఈ ఊళ్ళోనే చూశారని మీరంటున్నారు.
ఇందులో ఏదో తిరకాసుంది. రత్నం, ఎందుకైనా మంచిది నువ్వు గోవా వెళ్ళి అసలు విషయం ఏంటో కనిపెట్టు. అలాగే బాస్. తొందరగా మంత్రమైందయ్యా. అయ్యా అయ్యా ఏమైంది? ప్రతిసారి దానికి పడిపోయాడు రంగా. అయ్యా ఏమిటి బాబు ఏమైంది? సారాలో ఏసం కలిపారో ఏంటో పాడు. ఆ తాగినోడు అంతే వాళ్ళు ఇట్టగా పడిపోయారమ్మా. పక్కన ఎవరన్నా డాక్టర్ ఉంటే పిలవండి బాబు. మనిషిని పంపించామమ్మా. రండి బాబు రండి చూడండి. డాక్టర్ మందు వాడకండి. మందు డేంజరస్ అండి. సారీ మీరేమనుకోకండి. అది నాయనా రంగా నీకు ఈ పని ఎలా తెలుసురా? చెప్పరా రంగా, నువ్వు అసలు మా రంగడివేనా? మాట్లాడు మీరా. నీకు ఈ వైద్యం చేయటం ఎలా తెలిసింది? అది శభాష్ రంగా, సరదాగా నేర్చుకున్న వైద్యంతో ఒక మనిషి ప్రాణం కాపాడగలిగావు. అవును, మీ వాళ్ళకి ఇంకా తెలియదేమిటి? రాత్రిపూట అమ్యూజ్మెంట్ పార్క్ లో పనిచేస్తూ సైడ్ బై సైడ్ మా హాస్పిటల్లో కాంపౌండర్ పనిచేస్తున్నామని. అది రంగా మా అయ్యని బతికించావు. నీకు రెండు చేతులెత్తి దండం పెడతాను రంగా. ఏమిటి వచ్చావు రాజు? నీతో చిన్న పని తగిలింది, ఒక్కసారి ఇలా. థ్యాంక్ యూ రాజు. ఉన్నటువంటి ప్రత్యక్షమే ఓ గండం గట్టెక్కించి అయిపోయింది కదా సార్. ఇప్పుడు ఇంకో గండం వచ్చింది సార్. నెంబర్ 1 బెడ్ మీద పేషెంట్ మీరు ట్రీట్ చేస్తున్నారు చూసారా? అతనికి ఇందాకే థర్డ్ స్ట్రోక్ కూడా వచ్చింది సార్. డాక్టర్ కేశవ్ కావడం లేదు. మీరు రాకపోతే పేషెంట్ బతకడు సార్. ఓకే, ఇప్పుడు ఎలా నేను కార్ సంచివర్ పెట్టాను సార్, మీరు రండి సార్. ఓకే. ఇక్కడ ఉన్నవాడే డాక్టర్ అంటావా? అవును బాస్, మా కళ్ళ ముందు పేషెంట్ ఇంజెక్షన్ ఇచ్చి బతికించాడు. కానీ అక్కడ వాళ్ళంతా డాక్టర్ను రంగా అని పిలుస్తున్నారు. అమ్యూజ్మెంట్ పార్క్ లో పనిచేసేవాడని అంటున్నారు. అంటే డాక్టర్ పూలికతో మరొకడు ఉన్నాడన్నమాట. అయితే డాక్టర్ రంగాగా ఎందుకు చలామణి అవుతున్నాడు? రంగా డాక్టర్ గా గోవాకి ఎందుకు వెళ్ళాడు? ఏది ఏమైనా అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళి వాకప్ చేస్తే గానీ నిజం బయటపడదు. రంగా అంటే ఇతనే సార్, నా దగ్గర చాలా రోజులు పనిచేశాడు. ఎంత సోగ్గా ఆడేవాడు, ఎంత సొంపుగా పాడేవాడు. ఏమొచ్చిందో ఏమిటో సడన్ గా పని మానేసి వెళ్ళిపోయాడు. ఈ పని మానేసి ఇంకో పెద్ద పనిలో చేరాళ్లే. ఏమిటి సార్ అది? ఏమిటో వాడి గురించి ఎంక్వైరీ చేస్తున్నారు? వీళ్ళు పోలీసులు కాదు కదా. డ్రెస్ మార్చుకుని వస్తాను. నువ్వు చెయ్యందిస్తే స్నేహితులం, చెయ్యెత్తితే శత్రువు. నువ్వా? చూడరంగా, నువ్వు పేరు మార్చుకుని డాక్టర్ గా చలామణి అవుతూ డబ్బు చేసుకుంటున్న విషయం మాకు తెలుసు. ఇలా చిలక్కొట్టు కొడుతూ నువ్వే సంపాదించగలవు, ఎంత వెనక్కే. అందుకే శాశ్వతంగా నువ్వే డాక్టర్ గా నిలిచిపోయే ప్లాన్ ఒకటి ఆలోచించాను. ఏంటది? డాక్టర్ శేఖర్ ని నామరూపాలు లేకుండా చేయడమే మా ప్లాన్. అప్పుడు ఆస్తి నీరవుతుంది, అందులో 5 లక్షలు మాకే. ఈ ప్లాన్ ఒప్పుకోకపోతే నీ మీద తక్షణమే పోలీసులు పోటిచ్చి జైల్లో తోయించేస్తా. కానీ ఇప్పుడే ఉంటావు. అలాగే 10 లక్షలు ఇస్తాను.
ఆ డాక్టర్ని శాశ్వతంగా దూరం చేయండి. ఉన్నట్టుంటే ఆ తీరుసు పడిపోయింది, కాళ్ళు చేతులు సలబడిపోయింది. నువ్వు తొందరగా అమ్మా అమ్మా, అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ప్లీజ్. సీతలు, నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళొస్తాను. బాస్, డాక్టర్ హాస్పిటల్లోనే ఉన్నాడు. అయితే మన ప్లాన్ వెంటనే పూర్తి చేయొచ్చు. అలాగే బాస్. ఆ రంగాన్ని మాత్రం కంటకని పెడుతున్నాం. ఓకే బాస్. I think now she's all right. అత్తకెలా ఉంది రంగా? మరేం బాగలేదు సీత, అమ్మకి గంట తప్పింది. పదరంగా, డాక్టర్ బాబు కాళ్ళ మీద పడి దండం పెట్టుకుందా పద. ఆయన వేరే పనిలో ఉన్నారు, నేను వెళ్ళి మాట్లాడేస్తాను. నువ్వు ఇక్కడే